అందరికీ స్వాగతం అండి. ముప్పాళ్ళ సుబ్బారావు గారు మీతో ప్రారంభిస్తాను. సో 3 నెలల క్రితం తీర్పు రిజర్వ్ చేశారు. చాలా విషయాలు నేను స్మాల్ రీక్యాప్లా చెప్పున్నాను అందరికీ. మీరేం చెప్తారు? అంటే 3,000 అన్నారు, 371 అన్నారు, 27 కోట్లు అన్నారు, 8 కోట్లు అన్నారు, ఆగింది మొత్తానికైతే ఏం జరగలేదన్నారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు సుదీర్ఘంగా వాదనలు జరిగినాయి. ఒకటి మేడం గారు, 4.5 సంవత్సరాల పాటు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించినటువంటి అధికార పార్టీ ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ప్రతిపక్ష నేత మీద కేసులు పెట్టేసి రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయటం కాకుండా రాజకీయంగా కూడా దెబ్బతీయటానికి కావాల్సిన ఒక ప్రయత్నం అయితే, ఒక కుతంత్రం అయితే జరిగింది. ఏం చేతంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 7/9/2023 వరకు చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి ఆరోపణలు లేవు. 7/9/2023 ముద్దాయిల యొక్క స్టేట్మెంట్లు నమోదు చేసి మరుసటి రోజే కోర్టులో చంద్రబాబు నాయుడు గారిని 37గా యాడ్ చేయండి అని చెప్పేసి మెమో వేశారు. అదే రోజు రాత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి నంద్యాల వెళ్ళారు. అక్కడంతా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఏదో అంతర్జాతీయ ఉగ్రవాదిని అరెస్ట్ చేయడానికి చేసిన చర్యలన్నీ చేపట్టారు. వెంటనే అరెస్ట్ చేసి మరుసటి రోజు తీసుకొచ్చేసి సిఐడి ఆఫీసులో పెట్టారు, తర్వాత కోర్టులో పెట్టారు. అంటే ఇదంతా కూడా 3 రోజుల్లో జరిగిన సంఘటన. కానీ అక్కడ వాళ్ళు అడిగింది ఏంటి? అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో, మా మీద ఆరోపణలు ఏంటి అడిగితే రిమాండ్ రిపోర్ట్లో చెప్తామంటారు. రిమాండ్ రిపోర్ట్లు ఏం రాశారు? ఇంకా ఈయన దగ్గర బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి ఆధారాలు మేము సేకరించలేదు, కాబట్టి ఇంకా విచారణ జరపాల్సి ఉంది, విచారణ జరపకుండా అరెస్ట్ చేశామని ఒప్పుకుంటారు. ఎక్కడైనా సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసిన తర్వాత విచారణ జరిపే సంఘటన ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే వింత పోకళ్ళు జరుగుతూ ఉంది. రెండోది, సుప్రీంకోర్టులో ఈ రోజు తీర్పు చెప్పబోతా ఉన్నారు. ఆ కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు తర్వాత మనం చాలా చూసాం. పోలీస్ కస్టడీకి ఇమ్మన్నారు, పీటీ వారెంట్లు వేశారు. అలానే వివిధ కేసుల తర్వాత 2 కేసులు ఇసుక మద్యం కేసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా పెట్టారు. ఇంకా కూడా పెడతానికి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తాం. ఏదేమైనప్పుడు కూడాను 17A అవినీతి నిరోధక చట్టం కింద మీరు ఇందాక చెప్పినట్టుగా కాంపిటేటివ్ అథారిటీ ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో 2018కి ముందు 2014 నుంచి 2018 మధ్య కాలంలో ఈ యొక్క అవినీతి జరిగిందనేది సిఐడి యొక్క ఆరోపణకు సంబంధించి ఆధారాలు ఇప్పటికి కూడా వాళ్ళు సేకరించలేకపోయారు, న్యాయస్థానం ముందు పెట్టలేకపోయారు. అందుకే స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి చాలా స్పష్టంగా చెప్పాడు, ఏ ఆధారాలు లేవు, ఇప్పటికే ఆధారాలు లేవు, వాళ్ళు చేసిన ఆరోపణలకి పటుత్వం లేదు, ట్యాంపరింగ్ ఆఫ్ విట్నెస్ అనే దానికి అసలు అవకాశమే లేదు అని అనేక అంశాలని ప్రస్తావించారు. దాంతో తర్వాత దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. బెయిల్ ఇవ్వటం, రెగ్యులర్ బెయిల్ ఇవ్వటం స్కిల్ డెవలప్మెంట్ లో సరికాదని అది కూడా హైకోర్టులో పెండింగ్, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. అలానే 5 నెట్ కూడా ముందస్తు బెయిల్ ఇవ్వమంటే దాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేశారు, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఈ 2 కేసులు కూడా ఈ 17A మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ చేయాలని చెప్పి చేసిన దాంట్లో తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే వాటి గురించి ప్రస్తావిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే 5 నెట్ ఒకటే కదా, ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం బెయిల్ వచ్చేసాయి. ఆ 3లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేసింది, గొడవ లేదు. కాకపోతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ మీద రద్దు చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి తరఫున సుప్రీంకోర్టులో వేసింది. అలానే 5 నెట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. కాబట్టి 5 నెట్ విషయంలో వాళ్ళు స్పష్టంగా చెప్పారు, 17A తీర్పు వచ్చే వరకు దాంట్లో ఎటువంటి చర్యలు తీసుకోమని ప్రభుత్వం కూడా చెప్పింది. దాని ప్రకారం అంతవరకు చేస్తుంది. ఇప్పుడు 17A మీద సుప్రీంకోర్టు ఏం చెప్పుద్ది అనేది ఈ రాష్ట్రము, ఈ దేశ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. దీంట్లో ఆల్రెడీ జడ్జెస్ కామెంట్స్ ను పరిశీలిస్తే డెఫినెట్ గా 17A ఉల్లంఘించారు. ఎందుకంటే 26/7/2018 తర్వాత నమోదు చేసినటువంటి కేసులన్నింటిలో కూడా 17A అప్లై అవుతుందని చెప్పేసి
2021లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కాబట్టి ఇది కూడా కేసు కూడా తర్వాతనే నమోదు చేశారు. నేరం ముందు జరగవచ్చు, కానీ నమోదు చేసిన దగ్గర నుంచి పరిశీలిస్తే డెఫినెట్ గా 17A ఫాలో అవ్వాల్సిందే, అది ఉల్లంఘించారనేది స్పష్టంగా కనబడతా ఉంది. సరే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి కనుక అనుకూలంగా ఇస్తే ఇది ఆయన